హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము పుట్టింటి వడిబియ్యం ఏ విధంగా పెట్టాలి అనేది తెలుసుకుందాము. పుట్టింటి వడిబియ్యం అంటూ వాకిలి తోరణాలు గోరెంటాకులు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అలా ఏమీ లేదు. ఇంటి ముంగిట ముగ్గందం, వాకిలికి పూల తోరణం అందం, అమ్మాయి చేతికి గోరెంటాకు అందం, అదేవిధంగా ఆడబిడ్డకు వడిబియ్యం అందం. ముందుగా వడిబియ్యం పోసేటటువంటి అమ్మకు కానీ, కూతురికి కానీ, ఆడబిడ్డకు కానీ ఎవరికైతే వడిబియ్యం పోస్తున్నామో వారి పాదాలకు పసుపును రాయాలి. పసుపును పూసిన తరువాత పుట్టింటి వారు తెచ్చినటువంటి చీరను కట్టుకొని వచ్చి అమ్మాయి ఒక పీట పైన, చాప పైన లేదా కుర్చీ పైన వీలును బట్టి కూర్చోవాలి. ఎప్పుడు కూడా నేలపై కూర్చోకూడదు. ఖచ్చితంగా పీట పైన, చాప పైన లేకపోతే ఏదైనా వస్త్రాన్ని పరిచి దానిపైన కూర్చోవాలి. వడి బియ్యానికి కావలసినటువంటి 5 పావుల బియ్యాన్ని, 5 కొబ్బరి గిన్నెలను, 5 రకాల పండ్లను, చీరను, ఇంకా ఏదైనా తీపి పదార్థం చేసి ఉంటే 2 రకాల తీపి పదార్థము, 3 రకాల కారము, ఈ విధంగా అన్నీ ముందుగానే రెడీ చేసుకోవాలి. తరువాత అమ్మాయి చీర కొంగులో 2 జాకెట్ వస్త్రములను పరిచి అందులో కుంకుమ, పసుపు వేయాలి. అదేవిధంగా కుంకుమ పసుపును అమ్మాయికి కూడా ఇచ్చి పూలను, గాజులను ఇవ్వాలి. పసుపు శుభ సూచికం కాబట్టి పుట్టింటి వారు వడి బియ్యంలో పసుపు కొమ్ములను కూడా వేస్తారు. అలా లేకపోతే ఒక పసుపు దారాన్ని అయినా సరే అమ్మాయి మెడలో వేయాలి. మొదటగా తల్లి లేదా వదిన వడి బియ్యాన్ని పెట్టాలి. పెట్టేటప్పుడు ఒక కొబ్బరి గిన్నె, బియ్యము, తాంబూలాన్ని మొదటగా పెట్టి రెండవసారి ఒక పండు, తాంబూలము, వడి బియ్యమును పెట్టాలి. మూడవసారి చీర, జాకెట్, బియ్యము, తాంబూలము, ఇలా మూడవసారి వడి బియ్యం పెట్టాలి. ఈ విధంగా 5 మంది ముత్తైదువులు ఒక్కొక్కరిగా వచ్చి అమ్మాయి ఒడిని నింపాలి. చివరగా పోసేటటువంటి ముత్తైదువ మొత్తం బియ్యాన్ని అమ్మాయి ఒడిలో నింపుతుంది. అలా నింపేటప్పుడు కొన్ని బియ్యాన్ని గిన్నెలోనే ఉంచుకోవాలి. ఆ తరువాత అమ్మాయి తన ఒడిలో నుంచి పిరికెడు బియ్యాన్ని తీసి 3 సార్లు
గిన్నెలో వదిలి పెడుతుంది. ఈ విధంగా ఎందుకు చేస్తారు అనంటే, పుట్టింటి వారు వడి బియ్యం పెట్టేటప్పుడు మొత్తం అమ్మాయికే పెడితే పుట్టింటి వారి ఇల్లు కూడా నిండుగా ఉండాలి, ఎప్పుడు కూడా ఖాళీగా ఉండకూడదు అన్న ఉద్దేశంతో అమ్మాయి పిరికిడితో మరికొన్ని బియ్యాన్ని గిన్నెలో వేస్తుంది. తరువాత ఆ వడి బియ్యాన్ని మొత్తాన్ని ఈ విధంగా ముడివేసి కింద పడకుండా కట్టుకోవాలి. పుట్టింటి నుండి అమ్మాయి తన అత్తవారింటికి వెళ్ళేటప్పుడు ఇంటి ముందర రంగుల ముగ్గుతో అలంకరించండి. ఎందుకు అంటే, ఈ విధంగా అమ్మాయి వెళ్ళేటప్పుడు ముగ్గును చూసి ఆనందంగా వెళ్తుంది. అప్పుడు మనం కూడా ఆనందంగా ఉంటాము.